నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను వెల్లి చక్రధర్. కొత్తగా వచ్చిందండి మనకు ఎస్ఐఎఫ్. మనకు తెలుసు ఎస్ఐఎఫ్ అనేది చాలా బావుంటుందని. స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ అని. మినిమమ్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సింది 10,00,000. అయితే మనకి 18థ్ మే 2026 నుంచి కూడా మనకి 1 జూన్ 2026 ఈ టైమ్ గ్యాప్‌లో మనకి ఒక ఎన్ఎఫ్ఓ అయితే ఉందండి అవైలబుల్‌గా X100. అయితే ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటో చూద్దాం మనం. సో ఎస్ఐఎఫ్స్ మనకు తెలుసు ఒక షార్ట్ టర్మ్‌లోనే మనకి 1 క్రోర్ కావాలి. అంటే కేవలం ఒక 5 ఇయర్స్‌లోనే మనం 1 సీఆర్ చేయాలి అంటే మాత్రం అది మనకి ఎస్ఐఎఫ్స్ వల్లే సాధ్యమవుతుందండి. మనకి చాలామంది క్లయింట్స్ మన దగ్గరకు వస్తుంటారు. అట్ ద ఏజ్ ఆఫ్ 45 కానియండి, 50 ఇయర్స్ కానియండి, వాళ్ళు చెప్పేదందరూ ఒకటే. మాకు మ్యూచువల్ ఫండ్స్‌లో లాంగ్ టర్మ్ అంటున్నారు. సో ఇప్పుడైతే కొత్తగా ఎవరైతే జాబ్‌లో జాయిన్ అయ్యారో, ఒక యంగ్‌స్టర్స్ అయితే ఎవరైతే ఉన్నారో, ఒక 20 ఇయర్స్, 25 ఇయర్స్ వాళ్ళకైతే లాంగ్ టర్మ్ సూట్ అవుతుందండి. ఒక 15 ఇయర్స్, 20 ఇయర్స్ అంటే. కానీ మా దగ్గర అంత టైం లేదు. మాకు ఆల్రెడీ 45, 50 ఇయర్స్ వచ్చేసాయి. మేము ఆల్మోస్ట్ నియర్ టు రిటైర్మెంట్ ఉన్నాము. సో మా పిల్లలు కూడా చదువులు ఆల్రెడీ 10థ్ క్లాస్‌లో ఉన్నారు. మాకు ఒక షార్ట్ టర్మ్‌లోనే 1 క్రోర్ కావాలి అంటే ఆప్షన్ ఉందా అంటే మాత్రం అది అల్టిమేట్‌గా మన ఎస్ఐఎఫ్ అని చెప్పొచ్చండి. సో మనం ఎస్ఐఎఫ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ కేవలం 5 ఏళ్లలోనే 1 క్రోర్ అలా తెచ్చుకోవచ్చు. మనకి అన్ని ఆప్షన్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి అని చూద్దామండి. ఈ ఎక్స్100 అంటే ఆ పేరులోనే ఉందండి మనకి ఓన్లీ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. X100 అంటే 100 కంపెనీస్‌ని తీసేస్తారు. అంటే టాప్ 100 కంపెనీస్ తీసేస్తే మనకి ఉండేదేంటంటే ఒక మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ మాత్రమే. ఇప్పుడు చూడండి మనం మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే ఇన్ఫర్మేషన్ తీసుకుందాం, డేటా తీసుకుందాం. గత 2011 నుంచి మొదలుపెట్టిన వాళ్ళు కావచ్చు, 2010, 2008 నుంచి, 2005 నుంచి ఇది ఒక లాంగ్ మన హిస్టరీ తీసుకుంటే కనుక నిజంగా ఎవరన్నా కోటీశ్వరులయ్యారు. ఎలాంటి ఫండ్స్‌లో పెట్టి ఇన్వెస్టర్స్ అందరూ కోటీశ్వరులయ్యారు అంటే అది కేవలం మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ మాత్రమేనండి. తక్కిన ఇండెక్స్ ఫండ్స్ కానియండి, ఈటీఎఫ్స్ కానియండి, లేకపోతే మనకి లార్జ్ క్యాప్, అదేలాగా లార్జ్ అండ్ మిడ్ క్యాప్, కాంట్రా ఫండ్, స్పెషల్ సిట్యుయేషన్ ఫండ్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్, మల్టీ క్యాప్ ఫండ్స్ ఇట్లాంటి ఫండ్స్ ఏవి కూడా మనకి అనుకున్నట్టుగా రిటర్న్స్ అయితే రాలేకపోయాయండి. మ్యూచువల్ ఫండ్స్ వచ్చి ఇండస్ట్రీలో ఆల్రెడీ 30 ఏళ్ళు అయిపోయింది. అంటే 1964లో యూటీఐ ద్వారా వచ్చిన మ్యూచువల్ ఫండ్స్‌కి 60 ఏళ్ళు అయినా కూడా అలాంటివన్నీ కూడా వచ్చి మనకి దగ్గర 30 ఇయర్స్ అయితే అయిపోయినాయి. సో ఇంత సుదీర్ఘమైన 30 ఇయర్స్‌లో కూడా వెల్త్ క్రియేట్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. సో చాలా డ్రాబ్యాక్స్ అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో మనకు కనిపించాయి. అలాంటి డ్రాబ్యాక్స్ అన్నీ కూడా రెక్టిఫై చేసుకుంటూ వచ్చిందే మనకి ఎస్ఐఎఫ్. సో ఈ ఎస్ఐఎఫ్ X100లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే చూడండి మనకి మ్యూచువల్ ఫండ్స్‌లో మనకి కాంబినేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ అనేది లేదు. అంటే చూడండి మీకు లార్జ్ క్యాప్ ఉంది, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఉంది, మిడ్ క్యాప్ ఉంది, స్మాల్ క్యాప్ ఉంది. అలాగే ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్ ఉంది కానీ కేవలం కాన్సంట్రేషన్ చేస్తూ ఒక లార్జ్ అండ్ మిడ్ క్యాప్‌లో మనకి అలాంటి కాంబినేషన్‌లో మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్ అనేది లేదు మ్యూచువల్ ఫండ్స్‌లో. సో అలాంటి మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఫండే మన ఈ X100 అని చెప్పొచ్చు ఎస్ఐఎఫ్‌లో. అయితే చూడండి మనకి మ్యూచువల్ ఫండ్స్‌లో వచ్చేసి మొత్తం యూనివర్స్ అంటే ఒక ఫండ్ మేనేజర్‌కి ఉన్న లిబర్టీ ఏంటి అంటే అప్ టు 500 కంపెనీస్ అంటే టాప్ 500 కంపెనీస్‌లోనే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. కానీ చాలా కంపెనీస్ ఒక జెమ్స్ లాంటి కంపెనీస్ 500 నుంచి 750 లోపల ఇంకా మంచి కంపెనీలు చాలా ఉన్నాయండి. అవి కొంచెం మినీ స్మాల్ క్యాప్ అనొచ్చు. అంటే స్మాల్ క్యాప్ మనకు తెలుసు 250 నుంచి 500 అంటారు. అలా 500 నుంచి మనకి 750 దాకా చూసుకుంటే మైక్రో స్మాల్ క్యాప్ అని రకరకాల పేర్లు పెట్టుకోవచ్చు మనం. అట్లాంటి కంపెనీస్‌లో కూడా చాలా అట్లాంటి ఆ టైంలో కూడా ఆ ఫ్రేమ్‌లో కూడా చాలా మంచి కంపెనీస్ అయితే చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏదైనా మారుతి కార్ తీసుకోండి అది లార్జ్ క్యాప్. అలాగే టాటా మోటార్స్ తీసుకోండి అది లార్జ్ క్యాప్. సో, కానీ అలా పెద్ద లార్జ్ క్యాప్ కంపెనీస్ అయిన టాటా మోటార్స్ కానియండి, మారుతి కానియండి, వాటికి ఎవరైతే స్పేర్ పార్ట్స్ మనకి సప్లై చేస్తారో చూడండి ఒక కారు అనేది పెద్దది లార్జ్ క్యాప్. అయితే దానికి మనకి టైర్స్ కావాలి, అలాగే బ్యాటరీస్ కావాలి, అలాగే అందులో ఉన్న ప్లాస్టిక్ మెటీరియల్ కానియండి, అలాగే మిర్రర్స్ కానియండి, ఇట్లాంటివన్నీ తయారు చేసేవన్నీ కూడా స్మాల్ క్యాప్ కేటగిరీలో ఉంటాయి. సో, అట్లా మనకేంటంటే ఈ స్మాల్ క్యాప్ కంపెనీస్ లేకపోతే లార్జ్ క్యాప్ కంపెనీ అనేది లేదు. సో, లార్జ్ క్యాప్‌కి ఎంత మంచి ఆర్డర్స్ వచ్చాయి, బుక్ వచ్చింది, బుక్ వాల్యూ పెరిగింది, వాళ్ళకి చాలా ప్రామినెంట్‌గా వాళ్ళ సేల్స్ పెరుగుతున్నాయంటే ఆటోమేటిక్‌గా దాని ఇంపాక్ట్ అయితే ఇలా స్మాల్ క్యాప్ ఏవైతే టైర్స్ ఉన్నాయో, బ్యాటరీస్ ఉన్నాయో, మిర్రర్స్ ఉన్నాయో, ప్లాస్టిక్ మెటీరియల్ ఉందో వాటి మీద కూడా లెదర్ కానియండి, వాటి మీద కూడా చాలా భారీగానే వాటి సేల్స్ పెరుగుతాయి. సో, కాబట్టి మనకి 500 నుంచి 750 కంపెనీస్‌లో కూడా చాలా మంచి జెమ్స్ లాంటి స్టాక్స్ అయితే ఉంటాయండి. సో, మన ఇక్కడ ఫండ్ మేనేజర్‌కి ఒక లిబర్టీ అయితే ఉంది. ఎస్పెషల్లీ మన ఈ ఎస్ఐఎఫ్‌లో ఈ ఈ ఆయన అప్ టు 750 కంపెనీస్ దాకా కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి అవకాశం ఉంది. అయితే ఎప్పుడన్నా మార్కెట్ డౌన్ అయినప్పుడు మనం చూడండి ఈక్విటీస్‌లో మనం మ్యూచువల్ ఫండ్స్‌లో 100% ఈక్విటీ ఫండ్స్ అంటే 100% ఈక్విటీలో పెట్టాలి. లార్జ్ క్యాప్ కావచ్చు, మిడ్ క్యాప్ కావచ్చు, స్మాల్ క్యాప్ కావచ్చు. అందులో డెట్ అలికేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అనేది ఉండదు కూడా. సో, మనకి ఇక్కడ ఎస్ఐఎఫ్స్‌లో ఏం చేశారంటే ఈవెన్ ఈక్విటీస్‌లో కూడా మనకి 0-20% అనేది డెట్ అలికేషన్ ఇచ్చారు వాళ్ళకి. ఎప్పుడన్నా మార్కెట్ బాగా డౌన్ ఫాల్ అయినప్పుడు ఆల్రెడీ కార్పస్ ఏదైతే బిల్డ్ అయిపోయిందో, వెల్త్ కొంచెం క్రియేట్ అయిందో అట్లాంటి వెల్త్‌లో నుంచి కొంత భాగం తీసుకొని డెట్‌లోకి వెళ్ళిపోయే అవకాశం మనకి ఎస్ఐఎఫ్‌లో కల్పించారు. ఫండ్ మేనేజర్‌కి చాలా బాగుంటుంది అది. సో, అట్ ద సేమ్ టైమ్ డెరివేటివ్స్ అనేవి
ఉన్నాయి అందరికీ తెలుసు. అలాగే రిడ్స్ అంటారు. అవన్నీ కూడా ఒక భాగమేనండి ఎస్ఐఎఫ్‌లో. సో, మనకి ఎస్ఐఎఫ్‌లో చూస్తే వాటి ప్రొటెక్షన్ చాలా ఎక్కువ దొరుకుతుంది. మనకు తెలుసు మనం మ్యూచువల్ ఫండ్స్‌లో పెడతాము ఒక 10,00,000 అది సుదీర్ఘంగా 15,00,000 అయ్యింది. కానీ మార్కెట్ పడినప్పుడు మళ్ళీ ఆ 15,00,000 మనకి డౌన్‌ఫాల్ అయ్యి 11,00,000కి 10,00,000కి వచ్చేస్తుందండి మళ్ళీ. అట్లాంటిగా మన ఎస్ఐఎఫ్‌లో కనుక ఇలాంటి పొరపాటు జరిగితే మనం పెట్టిన 10,00,000 కనుక అమాంతం ఒక 18,00,000 దాకా అయింది. మార్కెట్‌లో అప్పుడు బాగా కరెక్షన్స్ జరుగుతున్నాయి. మార్కెట్ వాలటాలిటీగా ఉంది, రిస్కీగా ఉంది. ఏదైనా పెద్ద కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది అన్నప్పుడు వెంటనే 25% దాకా తీసి డెట్‌లో, క్యాష్‌లో, లిక్విడ్ ఫండ్స్‌లో, బాండ్స్‌లో పెట్టుకునే అవకాశం అయితే ఇక్కడ ఫండ్ మేనేజర్ కల్పిస్తున్నారు. తద్వారా అప్పటిదాకా అప్రిషియేట్ అయిన వాల్యూ ఏదైతే ఉంటుందో కొంత మేరకు మనకి డెట్‌లోకి వెళ్ళటం వల్ల మార్కెట్ రిస్క్ అనేది కొంచెం తగ్గుతుంది. సో, అదండి మార్కెట్‌లో చూస్తే మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా కొంచెం తక్కువ పడతాయి ఎస్ఐఎఫ్స్. అలాగే ఎప్పుడైతే రిటర్న్స్ బుల్ రన్ వచ్చిందో, ఎప్పుడైతే మార్కెట్ అమాంతం మనకు పెరుగుతుంది అన్న థాట్ వచ్చినప్పుడు అమాంతం వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డెట్‌ని జీరో చేసేసి మొత్తం ఈక్విటీకి షిఫ్ట్ చేసేస్తారు. తద్వారా మనకు అనూహ్యమైన రిటర్న్స్ అయితే గ్యారంటీగా వస్తాయని చెప్తున్నాము. సో, అదండి మనకి ఎస్ఐఎఫ్స్ మనం చూస్తే ఓవరాల్‌గా ఇది ఒక మ్యూచువల్ ఫండ్స్‌కి అలాగే పీఎంఎస్‌కి మధ్యలో వచ్చిందే ఒక బ్రిడ్జ్ లాగా వచ్చింది ఎస్ఐఎఫ్. సో, మనకి పీఎంఎస్‌లో ఉన్న అడ్వాంటేజెస్, మన మ్యూచువల్ ఫండ్స్‌లో ఉన్న టాక్సేషన్ అడ్వాంటేజెస్ అన్నీ కూడా కలిపి వచ్చిందే ఎస్ఐఎఫ్. ఇట్లాంటి ఎస్ఐఎఫ్‌లో మనం కేవలం 1 crore తెచ్చుకోవాలి. కేవలం ఒక షార్ట్ టర్మ్‌లోనే ఒక 5 ఇయర్స్‌లోనే కూడా మనం 1 crore తెచ్చుకోవాలి అంటే కొన్ని ఆప్షన్స్ అయితే మీకు చెప్తానండి. మనం కనుక ఒక 30,00,000 కనుక లంసమ్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేసి వచ్చిన ఎన్ఎఫ్ఓస్‌లో ఒక 30,00,000 లంసమ్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేసి మళ్ళీ మనం పైన 30,000 ఎస్ఐపి కనుక వేసుకుంటూ వెళ్తే కేవలం 5 ఏళ్లలోనే మనం 1 CRని తెచ్చుకోవచ్చు. అలాగే ఆప్షన్ నెంబర్ 2 ఏంటంటే మన దగ్గర 20,00,000 మాత్రమే ఉన్నాయి. సో, 20,00,000 మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసి లంసమ్‌గా తద్వారా మనం ఎస్ఐపి రూపంలో కనుక ₹50,000 ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ వస్తే అలా కూడా మనం ఒక 5 ఇయర్స్‌లోనే 1 CR తెచ్చుకోవచ్చు. మనకి 15,00,000 మన చేతుల్లో ఉన్నాయి అన్నప్పుడు 15,00,000 లంసమ్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేసి అలాగే 65,000 కనుక ఎస్ఐపి చేసుకుంటూ వెళ్తే అక్కడి నుంచి ఒక నెక్స్ట్ 5 ఇయర్స్ మనకు అలా చూసినా కూడా 1 CRకి వస్తుంది. మన దగ్గర ఎప్పుడేం తెలుసు మనకి ఎస్ఐఎఫ్‌లో మనం స్టెప్ ఎయ్యాలంటే మినిమమ్ మన దగ్గర ఉండాల్సింది 10,00,000 మాత్రమే లంసమ్‌గా. అలా 10,00,000 లంసమ్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేసి అక్కడి నుంచి మనం ₹77,500 కనుక ఎస్ఐపి చేసుకుంటూ వెళ్తే అలా కూడా మనకి 5 ఏళ్లలోనే మనం తీసుకొచ్చుకోవచ్చండి మనం 1 CR అనేది. సరే లంసమ్‌గా ఒక్కసారి ఇన్వెస్ట్‌మెంట్ చేద్దామన్నా కూడా 50,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేసినా కూడా నెక్స్ట్ 5 ఇయర్స్‌లోనే మనం 1 CR అయితే చూడొచ్చు. సో, మనకేంటంటే ఇట్లాంటి అన్ని ఆప్షన్స్ వల్ల మనకి చాలా ఆప్షన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఎస్ఐపిలో. అలాగే చూసుకోండి మనం ఒక 30,00,000 నా దగ్గర ఉన్నాయి అంటే ఒకే ఎస్ఐఎఫ్‌లో వేయక్కర్లేదు. మనకి ఎస్ఐఎఫ్‌లో ఈక్విటీ 100 ఎక్స్ 100తో పాటు ఈక్విటీ ఎస్ఐఎఫ్స్ కూడా మనకి అవైలబిలిటీలో ఉన్నాయి మంచి మంచి కంపెనీస్ నుంచి. సో, మనం స్ప్లిట్ చేసి 2 కంపెనీస్‌లో కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకొని తద్వారా కూడా మనం ముందుకు వెళ్తే అమాంతం రిటర్న్స్ అయితే బాగా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర ఎవరైతే ఆల్రెడీ ఎప్పటి నుంచో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. చూస్తే లాస్ట్ 5 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ నుంచి చేసుకుంటూ వస్తున్నాము. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి పెద్ద రిటర్న్స్ ఏం కనిపించట్లేదు. కొన్ని ఫండ్స్ మేము అనవసరంగా తీసుకున్నాము. ఇవాళ వాటి గ్రోత్ ఏమాత్రం లేదు. ఇట్లాంటి అనుకున్నవన్నీ కూడా మీరు షిఫ్ట్ అయిపోండి. మనకి ఎస్ఐఎఫ్స్‌లో షిఫ్ట్ అవ్వడం వల్ల వచ్చే లాభం ఏంటంటే రిటర్న్స్ అనేది ఇక్కడ బుల్ మార్కెట్ రాబోతుంది. రాబోయే రోజుల్లో మనం అనుకుంటున్నాం ఒక 6 మంత్స్ డౌన్ ద లైన్ 1 ఇయర్ తర్వాత కొంచెం ఎకానమీ స్టేబుల్ అయిన తర్వాత ఒక మంచి బుల్ రన్ అయితే ర్యాలీ అయితే వస్తుందని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో, అట్లాంటి బుల్ రన్‌లో మనం టైం వేస్ట్ చేసుకోకుండా ఒక మంచి ఫండ్‌లో కనుక మనం పాసిబిలిటీ ఉండుంటే ఆల్రెడీ ఆ బుల్ రన్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది. మనం అన్నెసెసరీగా చాలా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసి కొంతమంది మన దగ్గర పోర్ట్‌ఫోలియోస్ తీసుకొస్తారు. దగ్గర 20, 30 ఫండ్స్ దాకా ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో, అట్లాంటి ఫండ్స్ అన్నిటిని తీసేసేయండి. మర్జ్ చేసి ఒక ఫండ్‌లోకి ఒక ఎస్ఐఎఫ్‌లోకి షిఫ్ట్ అయిపోండి. ఇది ఒక రైట్ టైం చెప్తున్నాను. బయట మార్కెట్ చాలా మంచి పొజిషన్‌లో ఉంది. చాలా మార్కెట్‌లో స్టాక్స్ చూస్తే కూడా మనకన్ని డిస్కౌంట్ ప్రైసెస్‌లో దొరుకుతున్నాయి ఇవాళ. అంతకుముందు ఆల్ టైమ్ హై కంటే కూడా 70%, 30%, 40% డౌన్‌లో మంచి స్టాక్స్ దొరుకుతున్నాయి. ఇట్లాంటి టైంలో ఒక రైట్ టైం డెసిషన్‌లో టైం అయితే రైట్‌గా ఉంది. ఇట్లాంటి టైంలో డెసిషన్ కూడా ఒక రైట్ డెసిషన్ తీసుకొని ఒక రైట్ ఎస్ఐఎఫ్ కనుక మనం తీసుకుంటే కనుక రేపొద్దున బుల్ మార్కెట్ వచ్చినప్పుడు మనకి అమాంతం 2కి మించి కూడా రిటర్న్స్ అయితే చూడగలుగుతామని చెప్తున్నాను. సో, అదండి ఎస్ఐఎఫ్స్ వల్ల. సో, మనకు మ్యూచువల్ ఫండ్స్ కంటే ఎక్స్ట్రార్డినరీ రిటర్న్స్ అయితే గ్యారంటీగా మనం ఎస్ఐఎఫ్‌లో చూడొచ్చు. ఎస్ఐఎఫ్ అంటే మ్యూచువల్ ఫండ్స్ ప్లస్ అంటున్నారు కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో, మనం చూస్తే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ మీకు అందరికి అర్థం అవ్వాలి అంటే సేమ్ బాహుబలి అండి. మ్యూచువల్ ఫండ్స్ ఒక బాహుబలి 1 అయితే ఇది ఎస్ఐఎఫ్ బాహుబలి 2 లాంటిది. సో, ఇది నెక్స్ట్ వర్షన్. సో, మనం ఎప్పుడు చూడండి నెక్స్ట్ వర్షన్స్ ఎప్పుడు చాలా బాగా ఉంటాయి. మనకి మ్యూచువల్ ఫండ్స్‌లో ఉన్న డ్రాబ్యాక్స్ అన్నిటిని తీసుకొని డిసడ్వాంటేజెస్ అన్ని తీసుకొని రూపొందించిందే ఎస్ఐఎఫ్. సో, ఎస్ఐఎఫ్ గురించి ఎవరన్నా మీకు ఇది బాగుంటదండి కొంచెం సేపు వెయిట్ చేద్దాం, ఆలోచిద్దాం, ఒక రిటర్న్స్ బాగా వచ్చిన తర్వాత డెసిషన్ తీసుకుందాం అని చెప్తుంటే వినకండి. ఎందుకంటే ఇది చాలా మంచి ఆపర్చునిటీ ఉంది ఇప్పుడు మార్కెట్‌లో. చాలామంది బయట ఎస్ఐఎఫ్ సర్టిఫికేట్ ఇంకా తీసుకోలేదండి. ఎస్ఐఎఫ్స్‌ని ఎవరైనా రికమెండ్ చేయాలి,
వయా మీడియాకి రికమెండ్ చేయాలన్నా కూడా ఎస్ఐఎఫ్స్ గురించి మీరు బాగా చెప్పాలన్నా కూడా వాళ్ళు ఎన్ఐఎస్ నుంచి ఎగ్జామ్ పాస్ అయ్యి ఆ సర్టిఫికేట్ తీసుకొని ఉండాలి. చాలామందికి ఇంకా ఆ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. హైదరాబాద్‌లో కావచ్చు, అలాగే ఇండియాలో కావచ్చు. సో, ఎవరి దగ్గర చాలా మంది దగ్గర సర్టిఫికేట్ లేదో వాళ్ళకి వాటి మీద పూర్తి అవగాహన అయితే లేదు. అందుకని వాళ్ళు అలా చెప్తారు. వద్దండి ఇంకొన్నాళ్ళు ఆగి చేద్దాం అని చెప్తుంటారు. మీరు అని ఇట్లాంటి మంచి మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మిస్ కాకండి. ఎస్ఐఎఫ్స్‌లో కనుక మీకు పూర్తి అవగాహన కావాలి అంటే మాత్రం ఎవరైతే సర్టిఫైడ్ ఉన్నారో డిస్ట్రిబ్యూటర్, ఎస్ఐఎఫ్ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళ దగ్గరికి మీరు అప్రోచ్ అవ్వండి. వాళ్ళు మీకు కరెక్ట్‌గా గైడ్ చేస్తారు. ఎట్లంటే ఎస్ఐఎఫ్స్ రాబోయే రోజుల్లో మనం చూసాం ఆల్రెడీ 2025 సెప్టెంబర్ నుంచి కూడా మనకి అందుబాటులో అయితే ఉన్నాయి. హైబ్రిడ్ స్కీమ్స్ వచ్చేసాయి. సో, మార్కెట్ కొంచెం వాలటాలిటీ ఉంది. అప్పటికి స్టిల్ మ్యూచువల్ ఫండ్స్‌తో కంపేర్ చేసుకుంటే ఎస్ఐఎఫ్స్ చాలా తక్కువ పడ్డాయండి. అది కొంచెం ప్రూవ్ అయింది. సో, మనకి ఇప్పుడు చూస్తే ఎన్ఎఫ్ఓస్ రాబోతున్నాయి 2. సో, ఇట్లాంటి ఎస్ఐఎఫ్స్‌లో మనం కనుక పార్టిసిపేట్ చేస్తే ఇది ఒక రైట్ టైమ్‌లో రైట్ ఎస్ఐఎఫ్స్‌లో కనుక పార్టిసిపేట్ చేస్తే అమాంతం 5 ఏళ్లలోనే మనం నెక్స్ట్ 5 ఏళ్లలోనే 1 సీఆర్ అనేది చూడగలుగుతాము. సో, షార్ట్ టర్మ్‌లో ఎవరికన్నా 1 సీఆర్ కావాలి అంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్ చెప్తున్నాను. థాంక్ యూ.